జై శ్రీమన్నారాయణ. మందారగంధ సంయుక్తం పూర్ణచంద్రనిభాననం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. బర్హి పించాంగం అన్నాడు అంటే నెమలి. నెమలికి అందమైనటువంటిది నెమలి ఈకలు. అవి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టం. అందుకొరకే శిరస్సునందు ధరించాడు. కాబట్టి కృష్ణుడు అంటేనే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటి అంటే మనకు నెమలి యొక్క కన్ను గుర్తుకొస్తుంది, నెమలి ఈకలు గుర్తుకొస్తాయి. మనకు తెలియదు కానీ చిన్న పిల్లలు, చదివే పిల్లలు, స్కూల్ పిల్లలందరూ కూడా, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఆ నెమలి కన్ను అంటే ఎందుకు అందరికి ఇష్టం. నెమలి కన్ను అంటే అందరికి ఇష్టం. అది మనము ఎక్కడైనా దొరికితే అది మనకు తెలియకుండానే మన చేతికి వస్తుంది. దాన్ని పుస్తకంలో పెడతాం, పుస్తకాలలో పెట్టుకుంటారు పిల్లలు. ఆ నిరంతరము ఎప్పుడైతే దాన్ని పుస్తకాన్ని తెరిచినప్పుడు అది కనపడుతుంది. అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి మనము చూస్తూ ఉంటాము అని అర్థం. కాబట్టి నెమలికి అంత ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణుడే అది ఇష్టపడ్డాడు అంటే మనం చాలా చిన్నవాడు. కాబట్టి నెమలిని మనం స్మరించవచ్చు. ఇక్కడ మనము నెమలిని గురించి చెప్పుకుందాం. కాబట్టి ఈ నెమలి నాట్యం ఆడుతూ ఉంటుంది బాగా. ఆ ఆనందంలో ఆ నల్లని మేఘాలు చూసినప్పుడు అది అలా సంతోషము చేత నాట్యం చేస్తుంది. ఆ నాట్యము చేస్తున్నప్పుడు దాని కళ్ళలో నుంచి కొంత నీరు కారుతుందట. దానిని స్వీకరించి ఆ ఆడ నెమలి అది స్వీకరించి అది ప్రసాదంగా తీసుకుంటే దానికి సంతానం కలుగుతుంది. అంటే మనము ఎప్పుడు కానీ నవమాసాలు మోసి మన అంత జననం జరిగింది. అంటే అక్కడ స్త్రీ పురుష యొక్క శరీరాలు కలిసి ఆనందము చేత మనము సంతానాన్ని కంటాం. కానీ నెమలి పవిత్రంగా అలాంటి యొక్క కలయిక లేకుండా అంత గొప్పగా దాన్ని ఏమంటారు అంటే అది అమలిన శృంగారము. దానిని ఏమంటారు అంటే అమలిన శృంగారం. మనమంతా శృంగారం చేస్తాం. అదేంటండి మీరు శృంగారాన్ని మలినము అంటారా? పూర్వకాలంలో బ్రాహ్మణులు ఎవరికైనా అన్నం కానీ నీరు పోసేటప్పుడు కానీ తగులుతూ ఇవ్వరు, వాళ్ళు చేతి నుంచి ఎత్తి వేస్తారు. అంటే మరొకరిని స్పృశించకుండా. అంటే ఇదేదో బ్రాహ్మణులు గొప్ప, శూద్రులు అంతా అంటరాని వాళ్ళని కాదు నా ఉద్దేశం. అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఒక నిష్ఠగా ఉంటాడు, ఇష్టంతో నిష్ఠగా ఉంటాడు. ఎవరో చెప్పితే నమస్కారం చేసుకుని వాడు చెప్పాడు కాబట్టి నేను చేయాలా అనేది కాదు. అది ఆనువంశికంగా వస్తూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే అలాంటి యొక్క ఆలోచన శ్రీకృష్ణ భగవానులో ఉంది. అంటే మనం శ్రీకృష్ణుడు అంటే స్త్రీలోలుడు అని చెప్పుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణుడు అంటేనే స్త్రీలోలుడు అని చెప్పుకుంటుంటాం. అంటే ఈయన అందరూ ఆడవాళ్ళు ఎంట పడుతుంటాడు అంటాడు. అంటే ఆయన దగ్గర ఉండేదంతా ఏమిటి అంటే అమలిన శృంగారము. అంటే మలినము కానటువంటి యొక్క ఆకర్షణ ఆయనలో అనుకుంటే, శ్రీకృష్ణ భగవానుడు అనుకుంటే ఆయనకి వీళ్ళంతా నామమాత్రం
ఆయన అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. అలాంటి వానికి మనము ఇలాంటి అపవిత్రమైనటువంటి మాటలను మాట్లాడి శ్రీకృష్ణుని మనము కించపరచకూడదు. ఆయన మహానుభావుడు. అందుకొరకే మందారగంధ సంయుక్తం చారుహాసం. ఆయన ముఖం చూస్తుంటేనే ఎట్లా ఉంటుంది? చారు అంటే మనం తాగే చారు కాదు. చారు అంటే మనోహరమైనటువంటి. చారు అని దానికి ఎందుకు పెట్టారు అంటే షడ్ రుచులతో కూడినటువంటిది. ఆ చారును తయారు చేస్తున్నప్పుడే మనకు మంచి వాసన వస్తుంది. కాబట్టి షడ్రుచులు కలిగినటువంటి ఒక చారు అంటే అది దానికి ఆ పేరు పెట్టుకున్నాం. అందుకొరకే దాన్ని ఇష్టంగా దానికి ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చాం. కొందరికి ఇష్టం ఉన్నవాళ్ళు గ్లాసులో పోసుకొని తాగుతారు దాన్ని. చారు ఇక్కడ చారు హాసం. హాసం అంటే నవ్వు. మనోహరమైనటువంటి యొక్క నవ్వుట. అంటే ఆ నవ్వు కూడా 16 రకాల నవ్వులు. కానీ ఆ నవ్వు శ్రీకృష్ణ భగవానుడి యొక్క 2 పెదవులు కలిసి ఆయన యొక్క తర్వాత కోమలమైనటువంటి యొక్క అందమైనటువంటి పలువరుసలు చూసినప్పుడు ఆ నవ్వుతో కూడినటువంటి ఆయన యొక్క ముఖాన్ని చూస్తే పరిమళంతో విచ్చినటువంటి ఒక పువ్వులాగా కనపడుతుంది. అంటే మనం ఆ నవ్వుకు పడిపోతాం. భగవానుడు అంటే అటువంటి వాడు. కాబట్టి ఆయన చారుహాసం. హాసం అంటే హసనం అంటే నవ్వడం. అసలు ఆయన ముఖమే గొప్పది. ఆ ముఖ వర్చస్సును చూస్తే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా సాష్టాంగ దండ ప్రణామం చేయగలుగుతారు. చారుహాసం చతుర్భుజం. భగవంతుడికి 4 చేతులు ఉంటాయి కదా. కాబట్టి చారుహాసం చతుర్భుజం. బర్హి పించావచూడాంగం. ఆ నెమలి యొక్క కన్నును గుచ్ఛాన్ని తన యొక్క తలపైన ధరిస్తాడు. కాబట్టి బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం అని శ్రీకృష్ణ భగవానునికి ఉంది మనకు పేరు. కాబట్టి ఇక్కడ మనం శ్రీకృష్ణుని స్మరించుకొని వినేవారికి అందరికీ నమస్కారాలు చెప్తూ ఈరోజు దుర్వాస మహాముని గురించి కొంత విషయాన్ని మాట్లాడుకుందాం. ఈయన ఋషీశ్వరుడు. ఋషులలో చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకరొకరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వశిష్ఠుడికి తన స్థానము తనకుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడై పుడితే ఆయనకు కులగురు. ఆయన ఎంత గొప్ప పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి అటువంటి ఒక ఋషీశ్వరుడు లో ఒక మంచి పేరును ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. మనము ఆ పేరు వింటేనే చాలు దుర్వాసుడు అన్నాడు. ఆ పేరు వింటనే మన శరీరంలో ఒక విధమైనటువంటి ఒక కదలిక వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా కోపిష్టి. ఆయన మనసు కొద్దిగా బాధపడితే చాలు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఒక శక్తి ఆయన లోపల ఉంది. కాబట్టి కొద్దిగా ఏదైనా ఎవరైనా తనకు ఇష్టము లేనిది, మనసును బాధ పెట్టినటువంటిది ఎవరైనా అంటే ఆయనకు మొట్టమొదటి వచ్చేది కోపం వస్తుంది. కోపంతో పాటు శాపం వస్తుంది. కాబట్టి ఆయన పెట్టినటువంటి శాపాలు కూడా కొందరికి వరాలైనాయి. ఎందుకంటే దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు ఋషీశ్వరుడు. ముని అంటేనే త్రికాల జ్ఞాన సంపన్నుడు. అంటే 3 కాలాల యొక్క జ్ఞానాన్ని ఆయన చూడగలుగుతాడు.
అంటే ఒక వ్యక్తి తన ముందు వచ్చి నిలబడితే వీడు ముందు ఏమిటి, ఇప్పుడేమిటి, వచ్చే కాలంలో ఇలా ఉంటాడు అనేటువంటిది స్పష్టంగా మనము టీవీలో చూసినట్టుగా కళ్ళ ముందు చూడగలుగుతాం. ఆయన యొక్క తెలివి అంత గొప్పది. కాబట్టి నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అలాంటి మహానుభావులు ఉంటే, అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటే దేశానికి ఎంత ఉపయోగం, దేశానికి ఎంత ఉపయోగం. కాబట్టి ఈ ఆధునిక కాలంలో ఎవరు కూడా నిష్కల్మషంగా, అంటే ఏది ఆశించకుండా, ఇతరులని చెడుగా అనుకోకుండా, తను కేవలము దైవాన్ని దర్శించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తపస్సు చేసి సంపాదించుకున్నటువంటిది. ఏ స్వార్థము ఉండదు. అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. అందుకొరికి మనము వేరే ప్రాచీన గ్రంథాలు చదివితే ఋషీశ్వరులకు ఒక మాట చెప్తారు, ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే త్రికాలములో జరిగేదాన్ని ముందరనే చెప్పగలుగుతాడు. ఋషులు తపస్సు చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు త్రిదండము, ఒక కమండలం ఉంటుంది. ఎవరైనా వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే తొందరగా కరిగిపోయేవాడు ఒక ఋషీశ్వరుడే. వాళ్ళకు ప్రేమ ఎంత ఉంటుందో, తనకు కోపం వస్తే కూడా అలాంటి శాపాలు కూడా పెడతారు వాళ్ళు. అంత శక్తి వాడుకుంటుంది. ఎవరైనా వచ్చి ఆయనను నమస్కరించి మనస్ఫూర్తిగా, నీ మనసులో ఏముందో కూడా గుర్తుపడతాడు, నువ్వు ఎందుకు వచ్చినావు కూడా తెలుస్తుంది. నమస్కారం చేస్తే ఆయన మనసులో ఉండేది కనుక్కొని, వీడు చాలా బీదవాడు, వీనికి కొంత సహాయం చేద్దాము అనుకొని కింద ఉండినటువంటి ఒక రాయిని అందించమని తీసుకుని తన కమండలలో ముంచి అతనికి ఇస్తే బంగారం అయిపోతుందట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఋషీశ్వరుడు. కాబట్టి ఈ దుర్వాసుడు అనేటువంటి వాడు, ఈయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే కొంచెం మంచిది. ఎందుకంటే మనం కూడా కొంచెం నిష్ఠాగరిష్ఠులమై సాధిస్తే ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. భారతంలో కుంతీదేవి ఉంది. ఆమె వయస్సులో ఉన్నప్పుడు రాజ్యానికి, కుంతి అంటే కుంతల దేశం, కుంతల దేశాధీశుని యొక్క కూతురు కాబట్టి ఆమెకు కుంతి అని వచ్చింది. కాబట్టి అలాంటి ఆమె ఉన్నటువంటి రాజ్యానికి ఈ దుర్వాసుడు అనేటువంటి ఆయన ఋషీశ్వరుడు వచ్చాడు. ఆయన వస్తున్నాడని, ఎందుకంటే ఆయన వెంట వచ్చేటప్పుడు 1000 శిష్యులు వస్తారు, 2000, 3000 శిష్యులు ఆయన వెంట వస్తుంటారు. అంతే, ఆయన అంత గొప్పవాడు. కొందరు ముందుగా వచ్చి రాజుకు ఆయనకు సమాచారం ఇస్తారు. అప్పుడు ఆయన తన యొక్క పరివారంతో ఊరి యొక్క పొలిమేరలకు వెళ్ళి ఆ మహానుభావునికి అన్ని రకాల మర్యాదలు చేసి ఆయన పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుంటారు. వాళ్ళు ఏ విధంగా మనస్ఫూర్తిగా తనకు చేస్తున్నారో అది తాను గ్రహించి వాళ్లకు మేలు చేసి వెళ్తాడు ఆ రాజ్యానికి. ఎందుకంటే అలాంటి మహానుభావులు వాళ్ళు నిస్వార్థ సేవకులు. అటువంటి వాళ్ళు మన రాజ్యంలో తిరిగితే అప్పుడు మన ప్రజలకందరికీ మేలు జరుగుతుంది అనేది ఒకటి. దుర్వాసునికి కోపం వస్తే మనకు శాపమైనా పెడతాడన్నటువంటి భయము. ఎవరిలో అయితే భయము భక్తి ఉంటుందో, భయము భక్తి ఉంటుందో వాడు ఏది అనుకుంటే అది సాధించగలుగుతాడు. అది మనం సంపాదించుకోవాలి. అలాంటి ఆలోచనలు మనకు వస్తే మంచిది. కాబట్టి ఈ దుర్వాసుడు అనేటువంటి వాడు ఈయన రాజ్యానికి వస్తే ఆయనకు భయముతో పాటు భక్తి కూడా ఉంది. ఆయన చెప్పాడు, ఏమయ్యా రాజా, నీ రాజ్యంలో ఒక 4 రోజులు ఉంటాను నేను ఇక్కడ అన్నాడు. అంతకంటే అదృష్టం ఏముందే. కాబట్టి ఆయన సరే అని చెప్పి
మరి అలాంటి మహానుభావునికి సేవలు చేసే వ్యక్తి ఒకరు కావాలి కదా. సేవలు చేసే వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే వారి జీవితమే అంతమవుతుంది. అప్పుడు రాజు ఆలోచిస్తుంటే ఆయన కూతురైనటువంటి ఒక కుంతి అప్పుడు తండ్రి గారికి చెప్పి, నాన్నగారు, నేను ఈ మహానుభావునికి సేవలు చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించండి అని అంటే, అప్పుడు ఆమెను ఏర్పాటు చేశాడు. ఆమెకు అన్ని జాగ్రత్తలు చెప్పాడు. అప్పుడు ఆమె చిన్న వయసే, పవిత్రమైనటువంటి మనసు. ఆ నెల రోజులు ఈమె దగ్గర ఉండి ఆయనకు ఏదైతే కావాలనో ముందుగానే గ్రహించి ఆయనకి ఏర్పాటు చేశాడు. అన్ని రకాల వంటలు చేసి ఆయనకు సిద్ధం చేసి పెట్టేది. తర్వాత ఆయన ఉదయము లేచినప్పటి నుంచి ఆయనకు కావలసినటువంటిది ఏమిటిది, ఏం కథ, అవన్నీ ఆమె ఏర్పాటు చేసేది. పూజకు కావలసినటువంటి సామాగ్రిని, పూలను, పూజకు ఉపయోగించే పంచపాత్ర, ఇవన్నీ కూడా ఆమె తెల్లవారుజామున లేచి ఆయన కంటే ముందుగా, మనకు సమాజంలో చూస్తుంటాం, స్త్రీ అనేటువంటి ఆమె తలుచుకుంటే ఆమె ఎంత పవిత్రంగా అయినా ఉండగలుగుతుంది, ఎంత సేవలైనా చేయగలుగుతుంది, ప్రాణాన్నే అర్పించగలిగినటువంటి మనస్సు ఆమెకు ఉంటుంది. కాబట్టి ఋషీశ్వరుడు అనేటువంటి వాడు తన దగ్గర ఉన్నప్పుడు, అంటే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు, ఈమె చాలా పవిత్రంగా ఉండి ఆయనకు సేవలు చేసేది. అన్ని భోజనాలు అన్ని ఏర్పాటు చేసి ఈమె ఎదురు చూస్తే ఆయనకు పెట్టకుండా తినేది కాదు. ఒక్కొక్క రోజు వస్తాడు, పరీక్షిస్తాడు. ఆయనకు తెలిసిపోతుంది కదా మనసులో ఏముందో. ఆమె ఏర్పాటు చేసినటువంటిది ఒక్కొక్కసారి సరైన సమయానికి వచ్చి తింటాడు. ఒకరోజు ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు, ఆ భోజనానికి రాడు, ఎప్పుడో వస్తాడు. ఆమె అలానే ఎదురు చూస్తూ ఉండేది. ఆయన పడుకున్న తర్వాతనే ఆయనకు సేవలు చేసి, అప్పుడు ఆయన నిద్రపోయినాడు అని తెలిసిన తర్వాత తాను పవళించేది, నేలపైన పవళించేది. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నిష్టలతో ఆయనను పూజలు చేసింది, సేవలు చేసింది. తన జన్మను చరితార్థం చేసుకుంది. నెల రోజులు గడిచిపోయింది. చివరి రోజు పోతూ పోతూ ఆమెకు ఆయన మెచ్చి, అమ్మా కుంతీదేవి, నాకు చాలా సంతోషమైంది నీ సేవలలో. కాబట్టి నా దగ్గర ఏదో ధనధాన్యాలు ఏమీ లేవు, కానీ నేను సంపాదించుకున్నటువంటి ఒక శక్తి చేత, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో నీకు నేను ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలంటే అది కోరుకో తల్లి అన్నాడు. అంటే అప్పుడు వినమ్రంగా నమస్కరించి, అయ్యా ఋషీశ్వర, మీలాంటి వాళ్ళ యొక్క పాదాలకు సేవలు చేయడం మాకు దొరికినటువంటి పుణ్యం. కాబట్టి నాకేం కావాలి? మా నాన్నగారు రాసు, ధనము, బంగారము, నాకు ఏది కావాలంటే అది మా నాన్నగారు ఇవ్వగలరు. అన్ని రకాలుగా చూశాను. కాబట్టి మీరు నాకు దొరకడం అదృష్టం. మీ సేవలు చేసుకునే పుణ్యము నాకు ఎన్ని జన్మలకు దొరకనటువంటిది నాకు దొరికింది. ఇది నాకు మహాభాగ్యము అనుకుంటాను అని ఆమె అంటుంటే, అప్పుడు సంతోషించి ఆయన ఆమెను, ఎందుకంటే ఎక్కడైనా స్త్రీ వలననే సంతోషము, స్త్రీ వలననే కష్టాలు అనేటువంటిది మనం చూస్తుంటాం లోకంలో ఎంతో మందిని. కాబట్టి ఆయన సంతసించి, అమ్మా నువ్వు చేసినటువంటి యొక్క ఈ సేవకు నేను మెచ్చి ఒక గొప్పనైనటువంటి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తా అన్నాడు. ఏమిటి ఆ మంత్రము అంటే, అప్పుడు ఆయన చెప్పాడు. అంటే వీళ్లకు త్రికాల జ్ఞాన తత్పరులు కదా,
కాబట్టి ముందు ఏమి జరగబోతుందో ఈమె జీవితంలో తనకు తెలిసిపోయింది, తన కళ్ళ ముందు కనపడింది. అప్పుడు ఆయన ఆ మంత్రాన్ని ఆమెకి ఇచ్చి, అమ్మా ఇది చాలా పవిత్రమైనటువంటిది, నీ మనస్సులో ఎప్పుడైనా కావాలి అనుకుంటే, అంటే ఇలాంటిది ఒక కన్యకి ఇవ్వకూడదు, నాకు ఆ భగవంతుడు అనిపిస్తున్నాడు నీకు ఇవ్వాలని, కాబట్టి నేను ఇస్తున్నాను. ఏమిటి దీని గొప్పతనము అంటే, ఏ మహానుభావుణ్ణైనా నువ్వు మనసులో పెట్టుకుని ఈ శ్లోకం చదివితే నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అది ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈమె చిన్నపిల్ల కదా, 10-12 ఏళ్ల వయసులో కదా. ఆ చిన్నపిల్లలకి ఏమంటుంది, ఆయన వెళ్ళాక తాను అనుకుంది, ఎవరినైనా మనసులో పెట్టుకుని ఇది స్మరిస్తే, ధ్యానిస్తే అంతటి మహానుభావుడితో నాకు సంతానం అవుతుందా అనే ఆలోచన వచ్చి, ఒకరోజు సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నటువంటి దానికంటే ముందు, ఎందుకంటే ఆ మహానుభావుడు అప్పుడు సూర్యాస్తమయంలో మనం చూస్తుంటాం, చూడాలా అనిపిస్తుంది. స్త్రీ నొసటి మీద ఈ కనుబొమ్మల మధ్యన పెట్టినటువంటి ఒక ఎర్రని బొట్టులాగా మనకు ఆయన కనపడుతుంటాడు. అందంగా తయారై మంచి బొట్టు పెట్టుకుని మనకు కనబడితే స్త్రీ అయినా సరే అన్నదా, మనసు మంచిగా ఉంటే మనం చేతులు ఎత్తి దండబెట్టాలనిపిస్తుంది. ఆ ఆకాశంలో సూర్యుడు ఎలా కనబడుతున్నాడు. కాబట్టి అప్పుడు చూద్దాము దీని యొక్క గొప్పతనం ఏమిటి అని ఆ మహానుభావుణ్ణి తన మనసులో పెట్టుకుని ఈ మంత్రాన్ని జపించారు. ఆ జపించిందో లేదో వెంటనే వచ్చి ముందర నిలబడ్డాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు అంటే ఎంత కాంతి ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. అప్పుడు తాను కళ్ళు తెరిచి చూస్తే సూర్యభగవాను ఉన్నాడు, కాంతివంతంగా ఉన్నాడు. ఈమె భయపడిపోయింది, చేతులెత్తి దండ పెట్టి భయపడుతూ నాకేదో తెలియక, ఇది నిజంగా ఇంత గొప్పనైనటువంటి మంత్రమా అని తెలియక నేను పఠించాను, తప్పయింది అయ్యా, నన్ను క్షమించు అని వేడుకుంది. నేను కన్యను అనింది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు స్మరించినావు, నన్ను మనసులో పెట్టుకున్నావు, అందుకొరికి వచ్చాను. దేవతలు వచ్చాక వట్టి చేతులతో వెళ్ళరు అవతలకి ఇతరులకు. నువ్వు కోరుకున్నది ఏది కావాలనో అది నేను ప్రసాదించే వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆమె కొద్దిగా మనస్సు కలవరపాటు చెందినటువంటిది చెప్పుకుంది. తాను, నేను ఒక రాస బిడ్డను, కన్యను. ఇప్పుడు నాకు మీతో సంతానం అయితే నలుగురు చూస్తే ఏమనుకుంటారు, నాన్నకు చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో అందరు ఎలా అనుకుంటారయ్యా, నీకు నమస్కారం పెడుతున్నాను, వెళ్ళిపో అని. అప్పుడు సూర్యభగవానుడు అన్నాడు, తప్పదమ్మా, నేను వచ్చాను కాబట్టి నీ కన్యత్వానికి లోటు లేకుండా, దానికి చెడ్డ పేరు రాకుండా నేను నీకు సద్యోగర్భము అంటారు. కాబట్టి నీ పోలికలు నా పోలికలు ఉండేటట్టుగా ఆ శిశువులో ఒక శిశువును ఆమె చేతులు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ శిశువుకు కుండలాలు ఉన్నాయి, కవచం ఉంది, ఆ ముఖంలో అద్భుతమైనటువంటి తేజస్సు ఉంది. కానీ తాను కన్య కదా, ఆ పిల్లవాడిని తీసుకొని ఇంటికి పోలేదు కదా, నాన్నకి ఏమని పేరు చెప్తుంది, ఎవరి బాలుడని ఏం చెప్తుంది. అప్పుడు తాను వెంటనే ఎదురుగా కనబడుతున్నటువంటి నదిలో ఆ శిశువును అందులో వేద్దాము, ఆకులతో కలిపి వేసేద్దాము, ఎవరైనా మహానుభావులు తీసుకుని ఆయనను పెంచవచ్చు అని అనుకుంది. తీసుకుని అక్కడికి పోతుంటేనే ఆ సూర్య భగవానుడు విలువైనటువంటి రత్నాలు, ఆభరణాలు, ఒక అద్భుతమైనటువంటి ఒక ఉయ్యల లాంటి దాన్ని ఆమె ముందు కనపడింది. అప్పుడు ఆ పిల్లవాడిని దాంట్లో పరుండబెట్టి
నీళ్లలో పెట్టి చేయితో నెట్టింది. అది అలా వెళ్తూ వెళ్తూ పోయి కురురాజుల యొక్క రథాలకు సేవలు చేస్తున్నటువంటి వాళ్ళని, సారథులను ఏమంటారంటే సూతుడు అంటారు. ఆయన ఆ జలాశయ నీళ్లలో స్నానం చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చింది. ఆ పెట్టెని తీసుకుని అద్భుతమైనటువంటి కాంతితో ఉండినటువంటి ఆ పిల్లవాడిని చూసి ఇంటికి తీసుకుపోయి తన భార్య అయినటువంటి రాధ ఆమె చేతిలో పెట్టాడు. వాళ్ళకి సంతానం లేదు, భగవంతుడే ప్రసాదించినాడు అనుకుని ఆ పిల్లవాడిని దగ్గర పెట్టుకుని తండ్రి తల్లిలాగా అయిపోయి వాళ్ళు ఆ భార్యాభర్తలు మురిసిపోయి దేవుడే మనకు ప్రసాదించినాడు. ఎందుకంటే ఆ కవచము కుండలము ఎవరికి ఉండదు కదా. ముఖంలో అద్భుతమైనటువంటి కాంతి తీసుకొని ఆ దైవాన్ని స్మరిస్తూ ఆయనని పెంచి పెద్ద చేసినారు. కర్ణములో కవచ కుండలాలు కలిగినటువంటి వాడు, ఈ కర్ణాలకు ఉన్నాయి కాబట్టి కర్ణుడు అని పేరు వచ్చింది. జై శ్రీమన్నారాయణ.